మాకు ఈ సీ బేస్డ్ కథలంటే తండేలు గుర్తొస్తుంది, ఉప్పెన గుర్తొస్తుంది. వాల్తేరు వీరయ్య గుర్తుకొస్తుంది. వాల్తేరు వీరయ్య ఓకే కమర్షియల్ ఫార్మాట్లో కొంతవరకు అనిపిస్తుంది. టైటానిక్ అంటే ఇక సీ బేస్డ్ కథ కాదు సార్. నా వల్ల కాదండి, ఈయన టైటానిక్ అంటున్నాడు. కాదు సార్, ఆయన సిబిఎస్ టైటానిక్ చెరుపు తీశారు. అందుకే మిమ్మల్ని జార్జ్ ఆఫ్ ది జంగిల్ అనింది. కాదు సార్, మీది సముద్రం ఒడ్డున కదా, అది సముద్రంలో కదా, ఎలా అది కాదు సముద్రంలో కూడా ఉంది, వీళ్ళది అండర్ వాటర్ కూడా ఉంది. మీకు ఇంకో అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంది. ఇందులో ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ ఉందండి. పాయింట్కి వచ్చేసాడు ఆయన. సార్ ఛత్రపతిలో కూడా అండర్ వాటర్ సీక్వెన్స్ ఉందని. ఛత్రపతి కానీ అక్కడ ఆయన ఒక్కడే అండర్ వాటర్, ఇక్కడ అందరు కాదు. ఇదిగోండి ఇక్కడ అంటే వీళ్ళిద్దరు అండర్ వాటర్ సీక్వెన్స్ లో హీరో గారు, హీరోయిన్ గారు. ఏం సరే వాట్ ఈస్ ద కోర్ ఎమోషన్ ఏంటి జార్జ్ గారు? ఏంటి కోర్ ఎమోషన్ ఏంటి? మాకు ఒక బలమైన పాత్రలో కనిపిస్తున్నారు రాజీవ్ గారు. ఆయనకున్న ఫిల్మోగ్రఫీలో అదృష్టం ఏంటంటే మీరు ఆయన మీద ఏమైనా ప్లే చేయొచ్చు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా గ్రే అయినా సరే మేము గెస్ కొట్టలేము ఆయన క్యారెక్టర్ని. నాకు యాక్చువల్లీ మొత్తం ఈ ఓవరాల్ మూవీలో నాకు ఒక ఫ్రేమ్ చాలా ఇష్టం అండి సార్ది. అది నేను మన పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న స్టూడియోస్లో కూడా నేను చూపించాను. ఒక ఎమోషన్ అది ఏంటంటే ఒక బాధ, ఒక సంతోషం రెండు ఒకేసారి ఫేస్ మీద బ్యాలెన్స్ చేయాలి. మూవీ క్లైమాక్స్లో వస్తుంది యాక్చువల్ అది. దానికి ఒక పర్పస్ ఉంటుంది. అదంటే ఒక హాఫ్ షేడ్ ఫేస్ కంప్లీట్ బాధ ఉంటుంది, ఇంకో హాఫ్ షేడ్ కంప్లీట్ ఒక సంతోషం చూపించారు. దాన్ని ఎలా మేనేజ్ చేశారు అనేది నిజంగా సార్ సూపర్. అది చాలా అంటే చాలా. అది అంటే ఇంక మనం సార్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. ఇంకా అది ఎలా మేనేజ్ చేశానంటే, మీరు అప్పుడు చూపించారు నాకు అండర్ వాటర్ సీక్వెన్స్, అది చూసి ఒకవైపు బాధ ఒకవైపు ఆనందం.